హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి 10th క్లాస్ లెసన్లోని టెన్త్ క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్. ఓకేనా? ఇది ఇంగ్లీష్ మీడియం డిఎస్సి మరియు మోడల్ స్కూల్కి యూజ్ అయ్యేలాగా, మనకి తెలుగు మీడియం వీడియోస్ అన్నీ ఉన్నాయి డిఎస్సి మరియు టెట్కి యూజ్ అయ్యేలాగా. కానీ కొంతమంది ఆస్పైరెంట్స్ మనల్ని కొంచెం ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లాసెస్ చేయండి మేడం అని అడగడం జరిగింది. సో దట్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మనకి 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్. ఓకేనా? ఇది డిఎస్సికి మరియు మోడల్ స్కూల్కి యూజ్ అవుతుంది. మోడల్ స్కూల్ వచ్చేసి మనకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగు మీడియంలో ఉండదు. ఇన్కేస్ మనం డిఎస్సి తెలుగు మీడియం రాసినా కూడా మోడల్ స్కూల్స్ వచ్చే వరకు ఇంగ్లీష్ మీడియంలోనే రాయాల్సి వస్తుంది. ఓకేనా? లెసన్లోకి వెళ్ళిపోతే, ఫుడ్ ఈజ్ నీడెడ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మెయిన్లీ ఫర్ గ్రోత్ అండ్ ద రిపేర్. ఫుడ్ అనేది మనకి మెయిన్గా ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి నీడ్ అయినది, అవసరమైంది ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ కోసం. అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలింది, ఏదైనా ఎక్కడైనా దెబ్బ తగిలితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ది ఏదైనా కొమ్మ కట్ అయింది, అది గ్రోత్ అవ్వడానికి ఏం కావాలంటే ఫుడ్ కావాలి. ఫుడ్ మీన్స్ మనం తినే అన్నం అని అనడం కాదు, వాటిలో ఏవైతే హార్మోన్స్ అవన్నీ ఉంటాయో, మనలో ఉంది బ్లడ్ ఉంది, ఆ బ్లడ్లో ఉన్న ఇంకా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి దెబ్బ తగిలినప్పుడు రికవర్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అలాగే ప్లాంట్లో కూడా అంతే. ఓకేనా? అంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి అన్నిటికీ ఫుడ్ అనేది నీడ్ ఫర్ ద మెయిన్లీ గ్రోత్ అండ్ ద రిపేర్. సెవెరల్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ యాజ్ వెల్. కొన్ని సెవెరల్ ఆర్గానిజమ్స్కి వచ్చేసి మనకి ఫుడ్ ఏంటంటే బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? A variety of substances are taken as food by every organisms, from single cellular organisms like amoeba to the complex multicellular organisms like the human body. ఓకేనా? ఒక చిన్న సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అంటే చిన్న అమీబా దగ్గర నుంచి, మైక్రోస్కోప్లో చూస్తే కనిపించే అంత చిన్న పరిమాణంలో ఉంటుంది కదా అమీబా, అక్కడ నుంచి ఇంత పెద్ద పరిమాణంలో ఉండే మనిషి వరకు కూడా ఫుడ్ అనేది వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు బ్రతకడానికి ఫుడ్ అనేది అవసరం అవుతుంది. ఓకేనా? ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, బికాజ్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఫుడ్ అంతా ఇంపార్టెంట్. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజం నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అయిన హ్యూమన్ బీయింగ్ వరకు కూడా ఫుడ్ అనేది ఎవ్రీడే తీసుకుంటూనే ఉండాలి. Even within the human body, the cells require a wide variety of substances as a food to carry out their functions. ఓకేనా? డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ సబ్స్టాన్సెస్ అనేవి కావాలి వాటి ఫంక్షన్స్ని చేయడానికి. ఏవైతే మనకి కావాల్సిన ఫంక్షన్స్, బాడీలో మనకి ఏమేమి ఫంక్షన్స్ జరుగుతాయి, రెస్పిరేషన్ జరుగుతుంది, ఎక్స్క్రీషన్ జరుగుతుంది, డైజెషన్ జరుగుతుంది, రిప్రొడక్షన్ జరుగుతుంది, ఇవన్నీ హ్యూమన్ బాడీలో జరుగుతాయి కదా ఫంక్షన్స్. సో దట్స్ వై డిఫరెంట్ వేరియస్ ఫంక్షన్కి వేరియస్ ఫుడ్ల మెటీరియల్ అయితే మనకి అవసరం అవుతుంది. ఓకేనా? ద మోడ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఫుడ్ వేరియస్ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి అనేది ఫుడ్ తీసుకోవడంలో చేంజెస్ అనేవి ఉంటాయి. అందరం ఒకే ఫుడ్ తినం కదా, సో దట్ అలాగా. యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ హౌ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గెట్ దేర్ ఫుడ్. లెట్ us రీకాల్ దెమ్. మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో డిస్కస్ చేసాము ఫుడ్ ఎలా తీసుకుంటాయి, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఫుడ్ ఎలా తీసుకుంటాయి అనేసి. ఓకేనా? వాట్ ఆర్ ద ఆటోట్రోప్స్? హౌ డూ ఆటోట్రోప్స్ గెట్ దేర్ ఫుడ్? ఓకేనా? వాట్ ఆర్ ద హెటిరోట్రోప్స్? హౌ డూ హెటిరోట్రోప్స్ గెట్ దేర్ ఫుడ్? ఆటోట్రోప్స్ అంటే ఏంటి, ఆ ఆటోట్రోప్స్ ఫుడ్ని ఎలా తీసుకుంటాయి అంటే వాటికి ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుంది. హెటిరోట్రోప్స్ అంటే ఏంటి, ఆ హెటిరోట్రోప్స్ ఫుడ్ని ఎలా గ్యాదర్ చేసుకుంటాయి, వాటికి ఎలా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్గా చూసుకుంటే మనం ఆటోట్రోప్స్ అంటే ఏంటి అంటే ఫుడ్ ఉంది కదా, ఫుడ్ని దాన్ని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే, దాన్ని అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అవి ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే వాటిని ఆటోట్రోప్స్ అంటాం. ఎగ్జాంపుల్ ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోప్స్ కిందకు వస్తాయి. హెటిరోట్రోప్స్ అంటే వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ కోసం, వాటి యొక్క ఫుడ్ నీడ్ కోసం ఇతర జంతువులపైన కానీ ఇతర మొక్కలపైన కానీ ఆధారపడితే
అటువంటి వాటిని హెటిరోట్రోప్స్ అంటాం. లైక్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం, మనం ఫుడ్ కోసం మొక్కల మీద ఆధారపడుతున్నాం, జంతువుల మీద ఆధారపడుతున్నాం కదా, మనల్ని హెటిరోట్రోప్స్ అనొచ్చు. మొక్కలు మాత్రమే ఆటోట్రోప్స్, రిమైనింగ్ అన్నీ కూడా హెటిరోట్రోప్స్ కిందకి వస్తాయి. ఓకేనా? లెట్ us స్టడీ అబౌట్ ద ఆటోట్రోఫిక్ అండ్ హెటిరోట్రోపిక్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫైండ్ అవుట్ వై మోస్ట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అన్ని, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆటోట్రోప్స్ అన్ని చెప్పాను కదా. ఆటోట్రోప్స్ అంటే ప్లాంట్స్ ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి వాటిని ఆటోట్రోప్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆటోట్రోప్స్ ఎందుకు అయ్యాయని అంటున్నారు. ఇవన్నీ చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ అంటే కొన్ని పరాన్న జీవ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అంటే కొన్ని ఇన్సెక్ట్స్ని తినే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, లేదంటే ఫుడ్ కోసం వేరే ప్లాంట్ మీద డిపెండ్ అయ్యే మొక్కలు కూడా ఉన్నాయి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లిటిల్ 3 or 2 ఎక్సెప్షన్స్ తప్పిస్తే రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోప్సే. ఓకేనా? మనకి పరాన్న జీవి ప్లాంట్ ఏది ఉంది, లేదంటే ఇన్సెక్ట్స్ని తినే ప్లాంట్ ఏది ఉంది అనేది ముందు నేను డిస్కస్ చేసినప్పుడు చెప్తాను విత్ ద ఎగ్జాంపుల్స్తో సహా. ఓకేనా? ఇప్పుడు మనం ఆటోట్రోప్స్ అంటే ఏంటి, హెటరోట్రోప్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. ఇన్ డీటెయిల్డ్గా ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. We know that autotrophs are the organisms capable of using light energy to synthesize chemical compounds. ఓకేనా? ఆ లైట్ అనేది యూజ్ చేసుకొని, లైట్ అంటే సన్లైట్ నుంచి వచ్చే కిరణాలను యూజ్ చేసుకొని ఎనర్జీని సింథసైజ్ చేసుకుంటా, అంటే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటే వాటిని ఆటోట్రాప్స్ అంటాం. ఓకేనా? సింథసైజ్ కెమికల్ కాంపౌండ్స్గా సింథసైజ్ చేసుకుంటున్నాయి. They acquire nutrients like mineral salts and water from the soil as well as some gases from the air. మనకి గాలి నుంచి కొన్ని వాయువులని, ఓకేనా, లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది అనుకుందాం. మొక్క కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటే CO2ని తీసుకుంటుంది వాయువుల మిశ్రమం నుంచి. ఓకేనా? మినరల్స్ తీసుకుంటుంది, వాటర్ నుంచి మినరల్స్ అనేవి తీసుకుంటుంది. సాయిల్ నుంచి ఏం తీసుకుంటుందంటే సాయిల్ నుంచి ఏం తీసుకుంటుందంటే మనకి మినరల్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాయువుల మిశ్రమం నుంచి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు తీసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? from the air. They are capable of producing complex compounds like carbohydrates, proteins, lipids from these very simple substances. అలా కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, వాటర్ కానీ లేదంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ మినరల్స్ కానీ వీటన్నిటిని తీసుకొని వాటికి కావాల్సిన సింపుల్ కాంపౌండ్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. ఓకేనా? దీస్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఆటోట్రోపిక్ ప్లాంట్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఎనర్జీ టు మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఆల్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ ఆటోట్రోప్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు. అవి ఏవైతే ఉన్నాయో మొక్కలు ఉన్నాయి కదా, ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్నాయి కదా, కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, లిపిడ్స్ని, వీటన్నిటిని తయారు చేసుకున్నాయి. ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ తయారైన కార్బోహైడ్రేట్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో సమస్త జీవకోటికి కూడా మూలాధారం అన్నమాట బ్రతకడానికి. ఓకేనా? ఎందుకంటే వీటి మీదనే మనం డిపెండ్ అయి ఉన్నాము. ప్రొడ్యూస్డ్ ఆటోట్రోప్స్ ప్లాంట్స్ ఆర్ యూటిలైజ్ ఫర్ ద ప్రొవైడింగ్ ఎనర్జీ టు మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా? సమస్త జీవకోటికి కూడా ఇవే ఆధారమై ఉన్నాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఇంక్లూడింగ్ అంటే మనతో సహా కూడా మొక్కల మీదే ఆధారపడి ఉన్నామని ఈ ప్యాసేజ్ యొక్క మీనింగ్. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ ఈట్ ఆర్ అబ్టైన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్, మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో మోస్ట్లీ అది ప్లాంట్స్ నుంచే వస్తుంది. ఈవెన్ ఇఫ్ వీ డిపెండ్ ఆన్ యానిమల్ ప్రొడక్ట్స్, వీ షుడ్ ఫైండ్ దోస్ యానిమల్స్ డిపెండ్ ఆన్
ఒక్క నిమిషం. అంటే మనం యానిమల్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నప్పటికీ కూడా వీ వుడ్ ఫైండ్ దట్ దోస్ యానిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ దేర్ ఫుడ్. మనం ఏవైతే యానిమల్ మీద ఆధారపడి ఉన్నప్పటికీ కూడా ఆ యానిమల్స్ ఏంటి, ఫుడ్ కోసం ప్లాంట్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా మనం ప్లాంట్స్ మీద ఆధారపడినట్టు. డైరెక్ట్గా ఆధారపడి ఉండడం అంటే లైక్ మనం ఆకుకూరలు తిన్నామనుకోండి, తోటకూర, పాలకూర, ఇవన్నీ ఆకుకూరలు తిన్నాం, కూరగాయలు తింటున్నాం, ఇవన్నీ మనం డైరెక్ట్గా ప్లాంట్స్ మీద ఆధారపడ్డాం. లైక్ మనం మటన్ తింటున్నాం అనుకోండి, ఇప్పుడు మటన్ వచ్చేసి మనకి మేక ఏం తింటుంది అంటే ఆకులు తింటుంది, మొక్కలను తింటుంది కదా. సో దట్ అది ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మటన్ మేక నుంచి వస్తుంది కాబట్టి మేక ఆకుల్ని వేస్తుంది, తర్వాత మేకని మనం తింటాం. అంటే ప్లాంట్స్ మీద ఇండైరెక్ట్గా మనం డిపెండ్ అయి ఉన్నాం, ఓకేనా, ఫుడ్ కోసం. అలాంటప్పుడు మనం ఈవెన్ నాన్ వెజిటేరియన్ అయినా కూడా మనం ఇండైరెక్ట్గా ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నట్టు. ఎందుకంటే మనం తినే మీట్, మటన్ ఏదైతే ఉందో ఆ గోట్ కూడా ఫుడ్ కోసం మొక్కల మీద ఆధారపడుతుంది, ఓకేనా. బట్ హౌ డూ యూ ప్లాంట్స్ క్యారీ అవుట్ దేర్ లైఫ్ ప్రాసెస్? ప్లాంట్స్ అనేవి వాటి లైఫ్ ప్రాసెస్ని ఎలా క్యారీ చేస్తున్నాయి, ఓకేనా. సైంటిస్ట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద సెంచరీస్ టు ఫైండ్ అవుట్ how plants carry out these life process. We know that among all life process, the process of photosynthesis makes plants the universal food providers ఏవి అంటే ప్లాంట్స్ అని చెప్పుకోవాలి, ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఓకేనా. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్కి యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ వచ్చేసి మనకి ప్లాంట్స్ త్రూ ద ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని సమస్త జీవకోటికి కూడా అవి ఫుడ్ని అందిస్తున్నాయి. ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, యూ హ్యావ్ స్టడీడ్ సంథింగ్ అబౌట్ ఫోటోసింథసిస్ ఇన్ యువర్ ఎర్లియర్ క్లాసెస్. మనం ఆల్రెడీ మన ఎర్లియర్ క్లాసెస్లో ఫోటోసింథసిస్ గురించి చదివే ఉన్నాం కదా. వాన్ హెల్మెంట్ అండ్ అదర్ సైంటిస్ట్ బిలీవ్డ్ దట్ ప్లాంట్స్ గెట్ దేర్ ఫుడ్ మెటీరియల్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సాయిల్ బట్ ఆల్సో ఫ్రమ్ ద అదర్ సోర్సెస్, ఓకేనా. వాన్ హెల్మెంట్ గారి ప్రకారం, వాన్ హెల్మెంట్ మరియు కొంతమంది ఇతర శాస్త్రవేత్తలు కలిసి ప్లాంట్ అనేది ఫుడ్ మెటీరియల్ని ఓన్లీ ఫ్రమ్ సాయిల్ నుంచే కాకుండా ఇంకొంచెం వేరే అదర్ సోర్సెస్ నుంచి కూడా తీసుకుంటుంది అని వాన్ హెల్మెంట్ గారు చెప్పడం జరిగింది, ఓకేనా. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కెన్ యూ నేమ్ సమ్ రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్? అంటే రా మెటీరియల్ అంటే మూల ఖనిజాలు కాదు. రా మెటీరియల్ మీన్స్ మనకి ఏదైనా వండకుండా రా ఫుడ్ అంటాం చూడండి, అట్లా. అంటే ఫిల్టర్డ్ కాకుండా రా మెటీరియల్ అన్నమాట. అలాంటిది ఏదైనా ఉందా అంటే ఐ థింక్ సో, మేబీ కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటున్నా, చూద్దాం. వాట్ కుడ్ బి ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ నథింగ్ బట్ గ్లూకోజ్, ఓకేనా. గ్లూకోజ్ అనేది తయారు చేసుకుంటాయి ఫోటోసింథసిస్లో. లెట్ us స్టడీ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ డీటెయిల్, ఓకేనా. అసలు ఫోటోసింథసిస్ అంటే ఏంటి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. Photosynthesis is the process by which plants containing the green pigment chlorophyll build up complex organic molecules from the simple inorganic ones using sunlight and energy source, ఓకేనా. ఫోటోసింథసిస్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ద గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్. గ్రీన్ పిగ్మెంట్, ఆకుపచ్చని పిగ్మెంట్ అనేది, క్లోరోఫిల్ అనేది మొక్కల ఆకుల్లో ఉంటుంది. ఇది ఒక కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఇది అనేది, ఓకేనా. ఫ్రమ్ ద సింపుల్ ఇన్ఆర్గానిక్ వన్స్ యూజింగ్ సన్లైట్ యాజ్ ద ఎనర్జీ సోర్స్, ఓకేనా. ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. Several reactions takes place in the process and intermediate compounds are also formed, ఓకేనా. ఒక మెయిన్ కాంప్లెక్స్తో పాటు సమ్ అదర్ కాంప్లెక్సెస్ కూడా ఫామ్ అవుతాయి ఈ ఫోటోసింథసిస్లో, ఓకేనా. ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ కూడా ఫామ్ అవుతాయి. సైంటిస్ట్ హ్యాడ్ ట్రై టు ఫార్ములేట్ ఏ సింపుల్ ఈక్వేషన్ టు ఇండికేట్ ద ఫోటోసింథసిస్ ఓవర్ 200 years.
ఓకేనా. సైంటిస్టులు అనేవారు 200 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు ఈక్వేషన్ ఇవ్వడానికి, ఫోటోసింథసిస్కి ఒక సింపుల్ ఈక్వేషన్ అనేది ఇవ్వడానికి. ద ఈక్వేషన్ దట్ ఈజ్ యూస్డ్ వైడ్లీ ఈజ్ ఫార్ములేటెడ్ అండ్ ద ప్రపోజ్డ్ బై సిబి వాన్ నీల్ ఇన్ 1931. ఓకేనా. ఆ సింపుల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో సిబి వాన్ నీల్ గారు 1931లో ప్రపోజ్ చేశారు. ఇది గుర్తుంచుకోండి, ఇది బిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సిబి వాన్ నీల్ గారు అంటే ఫోటోసింథసిస్ యొక్క సింపుల్ ఈక్వేషన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? సిబి వాన్ నీల్ ఇన్ 1931 ఇయర్తో సహా గుర్తుంచుకోవాలి. ఓకేనా. హిజ్ ఒపీనియన్ వాజ్ ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫార్మ్డ్ 1 molecule of water and the 1 molecule of oxygen is produced. ఒక్క నిమిషం. ఓకేనా. హిజ్ ఒపీనియన్ వాజ్ for each molecule of carbohydrate formed 1 molecule of water and 1 molecule of oxygen is produced. Though photosynthesis is very complex process, we use the following simple equation. తన ఒపీనియన్ అంటే ఎవరిది? సిబి వాన్ నీల్ గారి ఒపీనియన్ ప్రకారం ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఒక మాలిక్యూల్ కార్బోహైడ్రేట్ ఫామ్ అవ్వడానికి, ఓకేనా, ఏదైతే కార్బోహైడ్రేట్ ఉందో ఒక్క కార్బోహైడ్రేట్ ఫామ్ అవ్వడానికి 1 molecule of water, 1 molecule of H2O and 1 molecule of oxygen. వన్ మాలిక్యూల్ కార్బోహైడ్రేట్ ఫామ్ అయినప్పుడు దానితో పాటుగా ఒక మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఒక మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ మరియు ఒక మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ నీటి బిందువు అనేది ఫామ్ అవుతుందంట గ్లూకోజ్తో పాటు, అంటే కార్బోహైడ్రేట్తో పాటుగా. ఇది సిబి వాన్ నీల్ గారి ఒపీనియన్. ఓకేనా. చూడండి, CO2 + 2H2O యూజ్లైజ్ టు లైట్, అంటే కాంతి సమక్షంలో క్లోరోఫిల్ని ఉపయోగించుకొని ఒక గ్లూకోజ్ అణువును ప్లస్ చెప్పారు కదా ఈయన సిబి వాన్ నీల్ గారు 1 molecule of water and 1 molecule of oxygen is produced. 1 molecule of వాటర్ అండ్ 1 molecule of oxygen ప్రొడ్యూస్ అయిందని సిబి వాన్ నీల్ గారు చెప్పడం జరిగింది. వాట్ వుడ్ బి ద రియాక్షన్ టు షో దట్ గ్లూకోజ్ ఈజ్ బీయింగ్ సింథసైజ్డ్? రైట్ డౌన్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ టు షో దిస్. ఓకేనా. గ్లూకోజ్ అనేది ఎలా ఫామ్ అయింది, దానికోసం ఒక ఈక్వల్ చేయడానికి ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి ఒకటి చేద్దామని, అంటే ఒక ఈక్వేషన్ ఇస్తామని అన్నారు. అదేంటో చూద్దాం. వాన్ నీల్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఒక పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద వర్క్ చేశారు. అండ్ ఫౌండ్ లైట్ ప్లేస్ ఏ స్పెసిఫిక్ రోల్ ఇన్ ద ఫోటోసింథసిస్. లైట్ అనేది ఒక స్పెసిఫిక్ రోల్ ప్లే చేస్తుంది ఫోటోసింథసిస్లో అని సిబి వాన్ నీల్ గారు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ప్రయోగం చేసి కనిపెట్టడం జరిగింది. ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ H2O దే యూజ్డ్ H2S యాజ్ ఏ స్టార్టింగ్ మెటీరియల్. H2Oకి బదులుగా మనకి ఫస్ట్ ఈక్వేషన్లో ఏం చేశారు? H2O చూసాం కదా, కానీ దానికి 6 CO2 12 H2O ఆ ప్లేస్లో H2O ప్లేస్లో ఏం జరిగిందంటే H2Sని యూజ్ చేశారు. హియర్ నో ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. ఇన్స్టెడ్ ఎలిమెంటల్ సల్ఫర్ ఈజ్ ఎవాల్వ్డ్. ఆక్సిజన్ అనేది మనకి రాలేదు. ఫస్ట్ వచ్చేసి మనకి వాటర్ మాలిక్యూల్ ప్లస్ ఆక్సిజన్ అనేది వచ్చింది కదా, కానీ ఇందులో ఆక్సిజన్ అనేది రాకుండా సల్ఫర్ అనేది వచ్చింది. ఆక్సిజన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ సల్ఫర్ ఈజ్ ఎవాల్వ్డ్. ఓకేనా. లేటర్ హీ envisioned a similar process of photosynthesis in plants and proposed the above mentioned equation. ఓకేనా. ప్రపోజ్డ్ ద అబోవ్ మెన్షన్డ్ ఈ ఈక్వేషన్ గురించి ఒక్క నిమిషం. Later he envisioned a similar process of photosynthesis in plants and proposed the same mentioned equation. మనకి ఏదైతే ఈక్వేషన్ 60 CO2 + 12 H2O gives rise to CH2O plus H2O plus O2 అనేది ఈక్వేషన్ ఉంది కదా, చిన్న ఈక్వేషన్, దాని ప్లేస్లో O2 ప్లేస్లో సల్ఫర్ వచ్చింది. అలా ఒక ఈక్వేషన్ ఇచ్చారన్నమాట. ఓకేనా. నెక్స్ట్, లేటర్ రాబర్ట్ హిల్ షోడ్ దట్ O2 రిలీజ్డ్ ఫ్రమ్ ద వాటర్ డ్యూరింగ్ దిస్ రియాక్షన్. రాబర్ట్ హిల్ గారు ఏం చెప్పడం జరిగిందంటే O2 అనేది
H2O వాటర్ మాలిక్యూల్ నుంచి రిలీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఓకేనా, ఆక్సిజన్ అనేది వాటర్ మాలిక్యూల్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పారు. దెన్ ద ఈక్వేషన్ వాజ్ మోడిఫైడ్ యాజ్ ఫాలోస్. రాబర్ట్ హిల్ గారు ఈక్వేషన్ని మనకి షార్ట్ ఈక్వేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఇయాన్ వాన్ నీల్ గారు. ఓకేనా, వాన్ నీల్ గారు ఇవ్వడం జరిగింది షార్ట్ ఈక్వేషన్. అండ్ ఈక్వేషన్ మాడిఫై చేసింది ఎవరు అంటే రాబర్ట్ హిల్ గారు. ఓకేనా, ఈక్వేషన్ చూడండి, 6CO2 + 12H2O గివ్స్ రైజ్ టు లైట్ మరియు క్లోరోఫిల్. లైట్ మరియు క్లోరోఫిల్ సమక్షంలో, ఓకేనా, ఏం జరిగింది? లైట్ మరియు క్లోరోఫిల్ సమక్షంలో ఇవి చర్య జరిపి గ్లూకోజ్ C6H12O6 అండ్ 6H2O 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ నోన్ దట్ ప్లాంట్స్ సింథసైజ్ కార్బోహైడ్రేట్స్ ద స్మాలర్ simpler ones first and from them the more complex ones like starch and cellulose. ఫస్ట్ మనకి మొక్కలు అనేవి ఏం చేస్తాయి అంటే సరళమైన కార్బోహైడ్రేట్ను తయారు చేసుకుంటాయి. ఓకేనా, సరళమైన కార్బోహైడ్రేట్ని తయారు చేసుకొని తరువాతకి సింపుల్గా ఉండే స్టార్చ్ మరియు సెల్యులోజ్ వంటి పదార్థాలను కాంప్లెక్స్గా ఉండే ఫస్ట్ వచ్చేసి సింపుల్గా కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. అండ్ దెన్ ఫస్ట్ కాంప్లెక్స్గా ఉండే స్టార్చ్ మరియు సెల్యులోజ్ అనే వాటిని తయారు చేసుకుంటాయి. ఓకేనా, ప్లాంట్స్ ఆర్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ ఆల్ అదర్ కాంపౌండ్స్ లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఇవే కాకుండా కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, సెల్యులోజ్ ఇట్లాంటి వాటివే కాకుండా ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబుల్ కూడా, సింథసైజ్ చేసే క్యాపబుల్ కూడా మొక్కలకి ఉంది అని చెప్పడం జరిగింది. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ animal are not capable of synthesizing carbohydrates and they have to depend on plants for them same. యానిమల్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ని సింథసైజ్ చేయలేవు, ఇవి మొక్కల మీద డిపెండ్ అవ్వాల్సిందే కార్బోహైడ్రేట్ కోసం అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్. కెన్ వీ స్టేట్ ద ఫోటోసింథసిస్ ఈజ్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. వై నాట్? కిరణజన్య సంయోగ క్రియ దాదాపు సజీవ ప్రపంచానికి కిరణజన్య సంయోగ క్రియ మౌలిక శక్తి వనరు అని చెప్పగలమా? చెప్తే ఎందుకు, చెప్పకపోతే ఎందుకు కాదు అని ఇచ్చారు. ఎస్, వై నాట్, ఎస్ అనే చెప్పాలి దీనికి ఆన్సరు, వై నాట్. ఓకేనా, ఎస్ అనే దానికి వై అనే క్వశ్చన్ ఎందుకు ఎస్ అని చెప్తున్నామంటే సమస్త ప్రాణకోటి కూడా మనకి మొక్కలే జీవనాధారం అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. అండ్ ఆల్సో మనకి ఏది ఫుడ్ కావాలన్నా, ఏ సోర్స్ కావాలన్నా ఫస్ట్ మొక్కల మీదనే డిపెండ్ అవుతాం. ఆర్ఎల్స్ డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఫుడ్ కోసం మనం మొక్కల మీదే ఆధారపడతాం. కాబట్టి ఫోటోసింథసిస్ ఈజ్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. ఓకేనా, ఎస్ అని చెప్తాం ఈ స్టేట్మెంట్. లెట్ us స్టడీ హౌ ద ప్లాంట్స్ ప్రిపేర్ కార్బోహైడ్రేట్స్ త్రూ ద ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు కార్బోహైడ్రేట్స్ను ఎలా తయారు చేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ లీవ్స్. స్టార్చ్ ఉంది కదా, స్టార్చ్ అంటే అది ఒక రకమైన పిండి పదార్థం, ఆకులలో ఉండే పిండి పదార్థం. లెట్ us టేక్ ఏ లీఫ్ ఫ్రమ్ ద ప్లాంట్ విత్ సాఫ్ట్ అండ్ థిన్ లీవ్స్ అండ్ వెల్ ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్. ఓకేనా, ఒక ఆకును తీసుకుందాం మొక్క నుండి, మెత్తగా మరియు పలుచగా థిన్గా ఉండే ఆకుని తీసుకుందాం మొక్క నుంచి, అది సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఉన్నదాన్ని తీసుకుందాం. అరేంజ్ apparatus as shown in figure 2. Take methylated spirit in a test tube and put the leaf in it. ఓకేనా, మిథైలేటెడ్ స్పిరిట్ను తీసుకోవాలి, ఆ మిథైలేటెడ్ స్పిరిట్లో మొక్కను ఉంచాలి. ఓకేనా, ఇది చూడండి ఈ ఎక్స్పెరిమెంట్. బాయిలింగ్ ద లీఫ్ ఇన్ ద మిథైలేటెడ్ స్పిరిట్. మిథైలేటెడ్ స్పిరిట్లో మొక్క యొక్క ఆకుని బాయిల్ చేయాలి. టెస్ట్ 2 వచ్చేసి అయోడిన్ టెస్ట్ చేద్దాం.
ఫస్ట్ బాయిల్ ద లీఫ్ ఇన్ ద వాటర్, దెన్ ట్రాన్స్ఫర్ దిస్ లీవ్ ఇన్ టు ద టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ఏ మిథైలేటెడ్ స్పిరిట్. బాయిల్ దిస్ ట్యూబ్ ఇన్ ఏ వాటర్ బాత్, క్లోరోఫిల్ డిజాల్వ్ ఇన్ స్పిరిట్ అండ్ ద లీఫ్ బికమ్స్ పేల్. క్లోరోఫిల్ అనేది డిజాల్వ్ అవుతుంది ఆ స్పిరిట్లో. ఓకేనా, క్లోరోఫిల్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది డిజాల్వ్ అవ్వడం వల్ల ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఆకు అనేది పేల్ ఎల్లో కలర్లో చేంజ్ అయిపోతుంది. ఇగో చూడండి, గ్రీన్ కలర్లో ఉన్న ఆకు పేల్ ఎల్లోలో చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే క్లోరోఫిల్ మొత్తం డిజాల్వ్ అవుతుంది, అంటే కరిగిపోతుంది. ఓకేనా, డ్యూ టు రిమూవల్ ఆఫ్ క్లోరోఫిల్. ఓకేనా, క్లోరోఫిల్ రిమూవ్ అయిపోవడం వల్ల ఇది పేల్గా చేంజ్ అయిపోతుంది. టేక్ ద లీఫ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్ బై ద యూజింగ్ ఏ బ్రష్. ఒక బ్రష్ని తీసుకొని కేర్ఫుల్గా ఆ లీఫ్ని అనేదాన్ని, ఎందుకంటే థిన్గా ఉంది కదా, అది తెగిపోవచ్చు, తునిగిపోవచ్చు, అట్లా కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి బయటకు ఆ లీఫ్ని. ఓకేనా, స్ప్రెడ్ ద లీఫ్ ఇన్ ద పెట్రీ డిష్ అండ్ యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ ఆర్ బెటాడిన్ సొల్యూషన్ ఆన్ ఇట్. అబ్జర్వ్ ద లీఫ్. మనం ఒక పెట్రీ డిష్లో ఆ లీఫ్ని మిథైలేటెడ్ స్పిరిట్లో ఏదైతే ఆకు వేసి బాయిల్ చేసామో అది పేల్ ఎల్లో అయిపోయింది, ఎందుకంటే ఆ స్పిరిట్లో మనకి క్లోరోఫిల్ అనేది కరిగిపోయింది, అందులో క్లోరోఫిల్ లేదు ఇప్పుడు ఆ ఆకులో. ఓకేనా, పేల్ ఎల్లో కలర్లో ఉన్న లీఫ్ని తీసేసి ఒక పెట్రీ డిష్లో పెట్టి దాని మీద అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. వాట్ డూ యూ సీ నోటీస్ అని నువ్వు ఏమి గమనించినావు అని ఇచ్చారు. అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ విల్ బి ఇండికేటెడ్ బై ఏ బ్లూ బ్లాక్ కలర్. ఓకేనా, ఇప్పుడు ఏం ఏర్పడింది అంటే ఒక నీలి నలుపు రంగు అనేది ఏర్పడడం జరిగింది, అంటే పిండి పదార్థం ఉందా లేదా అనేది మనకి అర్థమవుతుందన్నమాట. డూ యూ థింక్ సోలార్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఆఫ్ కోర్స్, వై నాట్. సోలార్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది అని నీవు భావిస్తున్నావా అంటే ఎస్, భావిస్తున్నాను. ఓకేనా, కరెక్ట్ అని చెప్పాలి ఆ స్టేట్మెంట్. ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫ్యాక్టర్స్ ఆర్ మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియకు అవసరమయ్యే కారకాలు. ఓకేనా, కిరణజన్య సంయోగ క్రియకు అవసరమయ్యే కారకాలు ఏంటి అని అడగడం జరిగింది. వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ యు థింక్ వుడ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? మనకి ఫోటోసింథసిస్ కోసం అంటే కిరణజన్య సంయోగ క్రియ కోసం ఏవైతే పదార్థాలు అవసరం అవుతున్నాయి అని నీవు భావిస్తున్నావో అవి ఎలాగా, ఏంటి, ఆ పదార్థాలన్నీ ఏంటి అని అడుగుతున్నారు. ఒక హింట్ ఇచ్చారు. సీ ద ఈక్వేషన్ ఆఫ్ ప్రపోజ్డ్ బై ద వాన్ నీల్ గారు ప్రపోజ్ చేసిన ఈక్వేషన్ ఏంటి? CO2 + H2O యూజ్లైజ్ టు CH2O + H2O + O2. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరును ఉపయోగించుకొని గ్లూకోజ్ మరియు వాటర్, 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఈ ఈక్వేషన్ బట్టి? ఓకేనా, సిబి వాన్ నీల్ గారి ఈక్వేషన్ బట్టి మీకు ఏం అర్థమవుతుంది? CO2 + 2H2O యూజ్లైజ్ టు, ఇక్కడ లైట్, ఇక్కడ వచ్చేసి మనకి క్లోరోఫిల్, CH2O + H2O + O2. ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని బట్టి మనకి రా మెటీరియల్స్ ఏదని మీకు అర్థం చేసుకుంటారు ఫోటోసింథసిస్కి? కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది, వాటర్ అవుతుంది, సన్లైట్ అవుతుంది, అండ్ ఆల్సో క్లోరోఫిల్ అవుతుంది. క్లోరోఫిల్ ఎట్లాగూ మొక్కలోనే ఉంటుంది కాబట్టి క్లోరోఫిల్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియకు ఇవన్నీ అవసరం అవుతాయి. ఓకేనా, డూ యూ థింక్ ద ఈక్వేషన్ టెల్స్ అబౌట్ ద ఆల్ మెటీరియల్స్ ఇన్వాల్వ్డ్? మీరు ఇవన్నీ కిరణజన్య సంయోగ క్రియలో కావలసిన పదార్థాలన్నీ సమీకరణంలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అంటే ఎస్, అనుకుంటున్నాం. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, H2O అంటే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ ఈక్వేషన్లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయినాయి. ఓకేనా, ఇట్ టుక్ సైంటిస్ట్ ఓవర్ 300 years టు ఫైండ్ అవుట్ అబౌట్ దెమ్. దే ఓపెన్ ద వీ డోంట్ నో అబౌట్ సెవరల్ మెటీరియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ స్టిల్. ఓకేనా, కిరణజన్య సంయోగ క్రియకు ఇన్ని పదార్థాల గురించి 300 సంవత్సరాల క్రితం నుంచి కూడా శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకుంటున్నారంట. ఓకేనా,
let us study how scientists experimented to find out about the materials required for the process of photosynthesis. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేం పదార్థాలు కావాలి, ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏమేం మెటీరియల్స్ కావాలి అనేది మనం కింద చూద్దాం. ఓకేనా. వాటర్ అండ్ ఫోటోసింథసిస్, నీరు మరియు కిరణజన్య సంయోగ క్రియ. అంటే నీరు కిరణజన్య సంయోగ క్రియలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. In class 7th we already studied how Van Helmont found the water is essential for the increase of plant mass. మనం ఆల్రెడీ 7th క్లాస్లో చదివే ఉన్నాము. ప్లాంట్ మాస్ అంటే ప్లాంట్ యొక్క బరువుని ఎలా పెంచుతుంది నీరు అనేది మనం ఆల్రెడీ 7th క్లాస్లో చదివి ఉన్నాం వాన్ హెల్మెంట్ గారి ప్రతిపాదనల ప్రకారం. ఓకేనా. హీ డిడ్ నోట్ అబౌట్ ద ఫోటోసింథసిస్ దెన్. అప్పటికి తనకి ఫోటోసింథసిస్ గురించి తెలియదన్నమాట ఆ కాలంలో. అంటే ఓన్లీ మాస్ గురించి చేశారు. మాస్ మీన్స్ మొక్క యొక్క బరువు పెరగడంలో వాటర్ పాత్ర ఏంటి అనేది వాన్ హెల్మెంట్ గారు అప్పుడు ప్రయోగాలు చేశారు. అప్పటికి కిరణజన్య సంయోగ క్రియ గురించి తెలియదు. లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ బాడీ మాస్ ఆర్ మెటీరియల్ అక్కర్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకేనా. తరువాత జరిగిన అనేక ప్రతిపాదనలు, అనేక ప్రయోగాల వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగడం ద్వారానే ప్లాంట్ బరువు పెరుగుతుంది అని తర్వాతకి అర్థమైంది. ఓకేనా. చాలా ప్రయోగాల తర్వాతకి లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ బాడీ మాస్ ఆర్ మెటీరియల్ అక్కర్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ద్వారానే మనకి ప్లాంట్ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని తనకి తెలిసింది. వీ షల్ స్టడీ మోర్ అబౌట్ ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్స్. Read the chapter on nutrition in plants in class 7th. Discuss with your friends and write a note on the Van Helmont experiment, focusing on how he concluded that water was important for plant growth and increase in the body mass. ఓకేనా. ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్. గాలి, ఎయిర్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఫోటోసింథసిస్కి అనేది ఇది చూద్దాం ఇప్పుడు. ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్. ఇప్పుడు ఫోటోసింథసిస్ మనం వాటర్ అండ్ ఫోటోసింథసిస్ చూసాం కదా. వాటర్ వల్ల అంటే కిరణజన్య సంయోగ క్రియలో వాటర్ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది, బరువు పెరగడానికి మెయిన్ కారణం అవుతుంది. ఓకేనా. హైట్ కానీ లేదంటే మాస్ కానీ పెరగడానికి వాటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట మొక్కలకి. ఇప్పుడు ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్, గాలికి మరియు కిరణజన్య సంయోగ క్రియకి మధ్య ఉన్న సంబంధం చూద్దాం. లెట్ us discuss an experiment on photosynthesis. This one helps us to find out about the role of air in the process of photosynthesis. మనకి ఎయిర్ అనేది, గాలి అనేది ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది ఫోటోసింథసిస్లో అనేది ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు లెర్న్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద సెవరల్ మైల్ స్టోన్స్ ఇన్ ద గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. ఓకేనా. ఫోటోసింథసిస్ మీద అవగాహన అనేది క్రమంగా పెరుగుతుంది గాలి యొక్క పాత్ర మనం తెలుసుకుంటుంటే. ఓకేనా. ఒక మైల్ స్టోన్ లాంటిది, ఒక మైలు రాయి లాంటిది అన్నమాట ఈ ఎయిర్కి మరియు ఫోటోసింథసిస్కి మధ్య ఉన్న రిలేషను. జోసెఫ్ ప్రిస్లే 1732-1804. Joseph Priestley in 1770 performed a series of experiments that revealed the essential role in the air on the growth of the green plants. ఓకేనా. జోసెఫ్ ప్రిస్లే గారు ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుంది అని జోసెఫ్ ప్రిస్లే గారు చెప్పడం జరిగింది. కొన్ని ప్రయోగాల ద్వారా ఆయన నిరూపించడం కూడా జరిగింది. జోసెఫ్ ప్రిస్లే ఇన్ 1970 పర్ఫార్మ్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. కొన్ని సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత దట్ రివీల్డ్ ఒక విషయాన్ని రివీల్ చేశారు. ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ద ఎయిర్ ఆన్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా. ఇక్కడ బ్రాకెట్లో మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫోటోసింథసిస్ వాజ్ స్టిల్ నాట్ నోన్ ద సైంటిస్ట్ ఎట్ దట్ టైమ్. ఆ టైంలో అంటే ఆయన ప్రయోగాలు చేసిన ఆ టైంకి 1770లో అప్పటికి ఫోటోసింథసిస్ గురించి తెలియదు. యు మే రీకాల్ ఆక్సిజన్ వాజ్ డిస్కవర్డ్ బై ప్రిస్లే ఇన్ 1774. ఆక్సిజన్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే 1774లో జోసెఫ్ ప్రిస్లే గారు. ఓకేనా. జోసెఫ్ ప్రిస్లే గారు ఆక్సిజన్ని కనుగొన్నారు. ద నేమ్ ఆక్సిజన్ వాస్ కోయిన్డ్ బై లేటర్
లెవోయిజర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1775. 1774లో జోసెఫ్ ప్రిస్లీ గారు ఆక్సిజన్ని కనుగొన్నారు, కానీ పేరు పెట్టలేదు. 1775లో ఆక్సిజన్ అని నామకరణం చేసింది ఎవరు అంటే లెవోయిజర్ గారు. గుర్తుంచుకోండి, నేమ్ పెట్టింది లెవోయిజర్ గారు, కనుగొన్నది మాత్రం ప్రిస్లే గారు. గుర్తుంచుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిట్. టెట్లో డిఎస్సిలో ఇప్పటికీ చాలాసార్లు అడగబడిన బిట్ కూడా. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రిస్లీ అబ్జర్వ్డ్ దట్ క్యాండిల్ బర్నింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ బెల్ జార్ సూన్ గెట్స్ ఎగ్జాస్టెడ్. జోసెఫ్ ప్రిస్లీ గారు ఏం అబ్జర్వ్ చేశారు? తన ప్రయోగాల్లో కొన్ని ప్రయోగాలు మనకి ఇవ్వడం జరిగింది, అవేంటో చూద్దాం. గాలి చొరబడని ఒక గంట జాడీలో వెలుగుతున్న కొవ్వొత్తి త్వరగా ఆరిపోవడాన్ని ప్రిస్లీ గమనించారు. ఓకేనా. ప్రిస్లీ అబ్జర్వ్డ్ దట్ ఏ క్యాండిల్ బర్నింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ బెల్ జార్ సూన్ గెట్స్ ఎగ్జాస్టెడ్. ఎందుకు? ఒక గాలి చొరబడని, ఇక్కడ క్యాండిల్ ఉంది కదా, ఈ గాలి చొరబడని ఒక గాజు జాడీలో ఈ క్యాండిల్ వెంటనే ఆరిపోవడాన్ని ఈయన అబ్జర్వ్ చేశారు. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సిమిలర్లీ ఏ మౌస్ వుడ్ సూన్ సఫోకేట్ ఇన్ ఏ క్లోజ్డ్ స్పేస్ ఆఫ్ ద బెల్ జార్. ఒక మౌస్ అంటే ఒక ఎలుకను క్లోజ్డ్ బెల్ జార్లో ఉంచారు, అది కూడా బాగా సఫోకేట్ అవుతుంది, ఊపిరి ఆడట్లేదు దానికి. ఓకేనా. అది కూడా అబ్జర్వ్ చేశారు ఆయన. ఇక్కడ మౌస్ ఉంచారు, ఇది సెకండ్ జారు, ఇది ఫస్ట్ ప్రయోగం, ఇది ఫస్ట్. థర్డ్ వన్ వచ్చేసి he concluded that burning candle or animal both somehow damage air. ఓకేనా. ఈ విధంగా గంట జాడీలో ఉన్న గాలికి కొవ్వొత్తి కానీ లేదంటే ఈ మౌస్ ఏదైతే ఉందో ఇవి వాటి గంట జాడీలో ఉన్న గాలికి ఏదో కొంచెం నష్టాన్ని కలిగించాయి. ఓకేనా. బోత్ సమ్హౌ డ్యామేజ్ ఎయిర్, అందులో ఉన్న ఎయిర్కి సమ్హౌ కొంతవరకు డ్యామేజ్ కలిగించాయి. వెన్ ఈ ప్లేస్డ్ ఏ మింట్ ప్లాంట్ ఇన్ ద సేమ్ బెల్ జార్స్, అవే జార్స్లో ఒక మింట్ ప్లాంట్ పెట్టారు. మింట్ ప్లాంట్ అంటే ఒక పుదీనా చెట్టు. ఓకేనా. హీ ఫౌండ్ దట్ ద మౌస్ స్టేడ్ అలైవ్ అండ్ ద క్యాండిల్ వెన్ లైటెడ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ కంటిన్యూడ్ బర్నింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మింట్ ప్లాంట్. అదే మౌస్ ఉంది ప్లస్ క్యాండిల్ ఉంది, అదే జాడీలో ఒక మింట్ ప్లాంట్ తెచ్చి పెట్టడం జరిగింది. ఆ మింట్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఏం జరిగింది అంటే ఎలుక బ్రతికింది, తిరగగలుగుతుంది, అండ్ ఆల్సో కొవ్వొత్తి కాంతివంతంగా వెలగడాన్ని ఈయన అబ్జర్వ్ చేశారన్నమాట. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ lightened from the outside continued burning in the presence of the mint plant. ఓకేనా. నెక్స్ట్ ప్రిస్లీ hypothesized as follows: plants restore the air what breathing animals and burning candles remove. ఓకేనా. జోసెఫ్ ప్రిస్టిల్ గారు ఒక ఊహను ఊహించారు, అంటే ఒకటి ఇమాజిన్ చేసుకున్నారు. ప్లాంట్ అందులో పెట్టినప్పుడు, ఈ గంట జాడీలో ప్లాంట్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే జంతువుల శ్వాసక్రియ కంటే యానిమల్స్ యొక్క రెస్పిరేషన్కు గాలి తీసుకోవడానికి మరియు కొవ్వొత్తి వెలగడానికి ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు గాలిలోకి పంపుతుంటాయని. ఓకేనా. ఈ మొక్క ఏదైతే గ్యాస్ రిలీజ్ చేస్తుందో, ఏ గ్యాస్ రిలీజ్ చేస్తుంది? ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కదా. అండ్ ఆల్సో మనకి క్యాండిల్ అండ్ మౌస్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ని, మనం యానిమల్స్ అన్నీ కూడా రెస్పిరేషన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని బయటికి రిలీజ్ చేస్తాయి. ఓకేనా. ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్లస్ మండుతున్న కొవ్వొత్తి కూడా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ రెండు కార్బన్ డైఆక్సైడ్లు వచ్చేసి మొక్క కిరణజన్య సంయోగ క్రియకు యూజ్ చేసుకుంటుంది. ఈ మొక్క రిలీజ్ చేసిన O2 వచ్చేసి మౌస్కి అండ్ క్యాండిల్ వెలగడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇవి రెండు చర్యలు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కాబట్టి మొక్కకు కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ మౌస్ క్యాండిల్ నుంచి వస్తుంది, అండ్ ఆల్సో మౌస్కి క్యాండిల్కి కావాల్సిన ఆక్సిజన్ మొక్క నుంచి వస్తుంది. కాబట్టి కొవ్వొత్తి వెలుగుతూ ఉంది ప్రకాశవంతంగా, అండ్ ఆల్సో మౌస్ బ్రతికే ఉంది. ఈ విధంగా జరిగింది. అదే ప్లాంట్ లేనప్పుడు మౌస్ చనిపోవడం జరిగింది. ఓకేనా. మౌస్ చనిపోయింది, కొవ్వొత్తి ఆరిపోయింది, ఎందుకంటే అక్కడ మొక్క లేదు. వాటికి వాటికి ఆక్సిజన్ అవసరం, అక్కడ మొక్క లేదు కాబట్టి ఆక్సిజన్ రిలీజ్ చేయలేదు. ఎవరు కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేయలేరు, ఒక్క మొక్క తప్పిస్తే. మొక్క పెట్టినాం కాబట్టి ఆక్సిజన్ రిలీజ్ చేసింది. అండ్ ఆల్సో మౌస్కి కొవ్వొత్తికి ఆక్సిజన్ అవసరం పడింది. ఈ మౌస్ మరియు కొవ్వొత్తి ఈ రెండింటి నుంచి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కకి ఉపయోగపడింది అన్నమాట. ఓకేనా.
ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అవి చూద్దాం ఇప్పుడు. డూ యూ ఫైండ్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ క్యాండిల్, ర్యాట్, మింట్ ప్లాంట్? ఆ మూడింటి మధ్య నీవేమైనా సంబంధాన్ని గమనించావా అని మనల్ని అడగడం జరిగింది. సంబంధాన్ని గుర్తించారా అని. మనకు వచ్చేసి మింట్ ప్లాంట్కి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, మౌస్కి క్యాండిల్కి O2 కావాలి. సో O2 మొక్కలకి ఇచ్చాయి, మొక్కలేమో ఆక్సిజన్ని మౌస్కి క్యాండిల్కి ఇచ్చాయి. డూ సిమిలర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యువర్ స్కూల్? ఇవన్నీ మనకి అవసరం లేని క్వశ్చన్స్ అండి, ఓకేనా. స్కూల్లో చదివే పిల్లలకి చెప్పేవి ఇవి. ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్స్ కన్ఫర్మ్డ్ దట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ వాజ్ గోయింగ్ అండ్ ప్లాంట్స్ gases exchange was going on plants and we are going out a gas that supported burning and was essential for the survival of animals. ఓకేనా. ప్రిస్లీ గారు ఈ ప్రయోగం నిర్వహించారు కదా, ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్ అంటే గాజు జాడి ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన ఏం అబ్జర్వ్ చేశారు అంటే కొవ్వొత్తి వెలగడానికి, జంతువుల మనుగడకు ఏది కావాలి అంటే ఆక్సిజన్ అనేది కావాలి, ఓకేనా. అయితే మొక్కలు ఏం చేస్తాయి, మనకి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, వాటిని జంతువులు ఉపయోగించుకుంటాయి, ఓకేనా. జంతువుల ద్వారా రిలీజ్ చేయబడిన కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి అవి మొక్కలు ఉపయోగించుకుంటాయని ఆయన ఒక కంక్లూజన్కి రావడం జరిగింది, ఓకేనా. బట్ హౌ డూ ప్లాంట్స్ టేక్ ఇన్ ఎయిర్ అండ్ యూటిలైజ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ద ఫోటోసింథసిస్ అండ్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్? మొక్కలు అనేవి ఎయిర్ని ఎలా తీసుకోగలుగుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ని ఎలా తీసుకుంటున్నాయి వాయువుల మిశ్రమం నుంచి, అండ్ ఫోటోసింథసిస్ ఎలా జరుపుకుంటున్నాయి, ఆక్సిజన్ని రెస్పిరేషన్కి ఎలా యూస్ చేసుకుంటున్నాయి అని ఈయన క్వశ్చనింగ్ చేయడం జరిగింది. మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అక్కర్ త్రూ ద స్టొమాటా, అంటే యూజువల్లీ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్. స్టొమాటా అనేది మనకి ఆకుల్లో ఉంటుంది, లీవ్స్లో ఉండడం జరుగుతుంది. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఓపెన్, స్టొమాటోస్ అనేవి ఓపెన్ ఇట్లా ఉంటాయి చూడండి, స్టొమాటోస్ అంటారు వీటిని, పత్రరంధ్రాలు అంటారు, ఓకేనా. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి పత్రరంధ్రాలు, ఇది పత్రరంధ్రం కదా, దీని ద్వారా పత్రరంధ్రం జరుగుతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇవి క్లోజ్ ఇట్లా ఒక్కొక్కసారి ఇవి మ్యాక్సిమం నైట్ టైంలో ఇవి క్లోజ్ అయ్యి ఉండడం జరుగుతుంది, అంటే ఇలా ఉండడం జరుగుతుంది, ఓకేనా. అప్పుడు గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు, ఓపెన్గా ఉన్నప్పుడు గ్యాస్ ఎక్స్చేంజ్ దీని ద్వారా జరుగుతుంది, ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ as long as they are open, while plants also carry a gases exchange through the loose tissue in the stems, roots. కొంత మొత్తంలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది స్టెమ్స్, కాండాలు మరియు వేర్ల ద్వారా కూడా జరుగుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఆర్గనెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ photosynthesis and respiration that the choice of the gas required is made, ఓకేనా. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరం ఎంత ఉందో చూద్దాం, ఓకేనా. వీ నీడెడ్ ఏ డిస్ట్రాక్టెడ్ ప్లాంట్ టు స్టార్ట్ విత్. వీ నీడ్ టు కీప్ ద ప్లాంట్ ఇన్ ద డార్క్ ఫర్ నియర్లీ 3 days టు రిమూవ్ ద స్టార్చ్, ఓకేనా. స్టార్చ్ని రిమూవ్ చేయడానికి, ప్లాంట్ని డీస్టార్చ్ చేయడానికి ఒక 3 రోజుల పాటు చీకట్లో ప్లాంట్ని ఉంచాలి, ఎందుకంటే అందులో ఉన్న పిండి పదార్థం మొత్తం తొలగించడానికి. చీకట్లో ఎందుకు ఉంచాలి అంటే మనకి సన్లైట్ లేకపోతే పిండి పదార్థం తయారవ్వదు కదా, సో దట్ మనం చీకట్లో ఉంచితే దానిలో ఉన్న పిండి పదార్థం మొత్తం, స్టార్చ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, దాన్ని డీస్టార్చ్ అంటాం. బై ప్లేసింగ్ ద ప్లాంట్ ఇన్ ద డార్క్ ద స్టార్చ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లీవ్స్. చీకటి గదిలో పెడితే పత్రాల్లో ఉన్న స్టార్చ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అరేంజ్ ద అపారటస్ యాజ్ ఎ షోన్ ఇన్ ద ఫిగర్ 4. టేక్ ఏ వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ బాటిల్. ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ని తీసుకోమని చెప్పడం జరిగింది. ఇదిగోండి, ఈ విధంగా అరేంజ్ చేయాలన్నమాట, ఓకేనా. ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ తీసుకొని అందులో లీఫ్ సగానికి ఇలా పెట్టాలి, ఒక బాటిల్లో ఇలా సగం ఆకు ఉండేలా పెట్టాలి, రబ్బర్ మూత గట్టిగా టైట్గా బిగించి ఇక్కడ పెట్టడం జరగాలి, ఓకేనా.
దీన్నే మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అంటాం. ఓకేనా. బాటిల్లో కింద KOH ద్రావణాన్ని వేయాలి. KOH ద్రావణాన్ని వేస్తే ఇంకా ఏమైనా మిగిలి ఉన్న కార్బోహైడ్రేట్ ఉంటే కనుక ఆ KOH ద్రావణం పీల్చుకుంటుంది. అందుకే బాటిల్లో KOH ద్రావణాన్ని వేయాలి. పుట్ ద పొటాషియం హైడ్రాక్సైడ్ pellets or potassium hydroxide solution in the bottle. పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే KOHని బాటిల్లో వేయాలి. పొటాషియం హైడ్రాక్సైడ్ అబ్జార్బ్స్ ద కార్బన్ డైఆక్సైడ్. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఏదైనా ఆ బాటిల్లో కానీ ఉంటే అది పీల్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉంటే మనకి పిండి పదార్థం తయారు చేసుకుంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని అది పీల్ చేసుకుంటుంది కాబట్టి ఎటువంటి కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఇన్సర్ట్ స్ప్లిటెడ్ కార్క్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. ఇక్కడ ఒక కార్క్ లాగా గట్టిగా బిగించి ఉంచాలి. ఇన్సర్ట్ వన్ ఆఫ్ ద లీఫ్ ఆఫ్ డీస్టార్చ్డ్ ప్లాంట్ త్రూ ఏ స్ప్లిట్ కార్క్ ఇంటూ ద ట్రాన్స్పరెంట్ బాటిల్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్. మనం బాటిల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ని వేసాం కదా, ఆ పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న బాటిల్లో ఈ ఆ బాటిల్లో ఏం చేయాలంటే ఒక హాఫ్ లీఫ్ని పెట్టాలన్నమాట ఆ బాటిల్లో. ఓకేనా. ఆ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్లోకి హాఫ్ లీఫ్ని పెట్టాలి. లీవ్ ద ప్లాంట్ ఇన్ ద సన్లైట్. ఆ మొక్క మొత్తాన్ని కూడా సన్లైట్లో వదిలేయాలి అలాగా. ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్ టెస్ట్ దిస్ లీఫ్ అండ్ ఎనీ అదర్ లీఫ్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద యాక్టివిటీ 1. ఓకేనా. The leaf part which was exposed to the atmospheric air and light becomes bluish black. మనకి ఏదైతే ఎక్స్పోజ్ అయిందో ఇది ఉంది కదా, బయట ఉన్న పత్రం ఉంది కదా, ఇది వచ్చేసి మనకి బ్లూయిష్ బ్లాక్లో ఫామ్ అయింది. బ్లూయిష్ బ్లాక్లో ఫామ్ అయింది కలరు. ఓకేనా. అండ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద బాటిల్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ విచ్ అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద బాటిల్ రిమైన్స్ కలర్లెస్. దిస్ ప్రూవ్స్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద ఫోటోసింథసిస్. మనకి బ్లూ కలర్లో బ్లూ బ్లాక్ కలర్లో ఎందుకు పైన ఉన్న కలర్ మారింది అంటే ఇక్కడ వచ్చేసి పిండి పదార్థం తయారైంది. ఈ భాగంలో పిండి పదార్థం తయారైంది. ఎందుకు పిండి పదార్థం తయారైంది అంటే బయట కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, సో గాలి తగులుతూ ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తయారైంది. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంది. ఇందులో స్టార్చ్ పిండి పదార్థం ఉంది కాబట్టే బ్లూ బ్లాక్ కలర్లోకి ఈ పత్రం అనేది కలర్ చేంజ్ అయింది. ఓకేనా. ఇట్లా బ్లూ బ్లాక్ కలర్లో వస్తే ఇందులో స్టార్చ్ ఉన్నట్టు, పిండి పదార్థం ఉన్నట్టు. పిండి పదార్థం ఉంది అంటే ఏంటి అర్థం? ఫోటోసింథసిస్ జరిగినట్టు. ఫోటోసింథసిస్ ఎందువల్ల జరిగిందంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంది కాబట్టి. ఈ లోపల ఉన్న పత్రం వచ్చేసి పేల్ కలర్లో అయిపోయింది. ఓకేనా. పేల్ కలర్లో ఎందుకు ఉంది అంటే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ లేకుండా మనం KOH సొల్యూషన్ వేసాం కదా, సో కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి అది కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేదు. కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేదు కాబట్టి మనం పిండి పదార్థ పరీక్ష చేసినా కూడా కలర్ అనేది మారలేదు. ఒకవేళ పిండి పదార్థం ఉంటే ఇట్లా మారుతుంది, పిండి పదార్థం లేకపోతే ఇట్లా లైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు లోపల కాబట్టి పిండి పదార్థం లేదు ఇందులో, అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. దీనివల్ల మనకి ఈ ప్రయోగం మోల్స్ అర్ధపత్ర ప్రయోగం, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఏమర్థమైంది మనకి అంటే కంపల్సరీ ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది నీడ్ ఉంది. ఓకేనా. వీడియో లెంత్ ఎక్కువైందండి, సో దట్స్ వై నేను ఇక్కడ వరకు కొంచెం క్లాస్ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.